హలో అందరికీ! ఈరోజు మా అమ్మ కీమా బిర్యానీతో పాటు కీమా బఠానీ ఫ్రై చేసిందనమాట. ఈ రెండిటి కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది. కానీ ఇవాళ కీమా బఠానీ ఫ్రై ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లో కొద్దిగా నూనె, నెయ్యి హీట్ చేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అందులో పచ్చి బఠానీలు వేసుకొని అంతా బాగా కలుపుకుంటూ దీన్ని ఒక 5 మినిట్స్ పాటు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మనం ఉడకబెట్టుకున్న కీమా వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, గరం మసాలా అండ్ కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి నీళ్ళంతా ఎగిరేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా నీళ్ళంతా ఎగిరిపోయినాక ఒకసారి తీసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కీమా బఠానీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి.